ఇందాక మాట్లాడిన షారోన్ కానీ తమ్ముడు సుధీర్ వారు హైదరాబాద్లో మన చర్చ్కి వస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగలేదని చెప్పి ఫోన్ చేసింది ఒక రోజున. ఇట్ వాస్ ద లార్డ్. ప్రభు నాతో చెబుతున్నాడు, వాళ్ళ మందిరాన్ని పిలిపించు. ఫోన్లో చేసే ప్రార్థన కాదు. ఒకసారి ఫోన్ చేసిన వెంటనే అప్పటి వరకు సర్పం తనను చుట్టుకున్నట్లు, తన ఒంటి మీద తిరుగుతున్నట్టు తనకు అనిపిస్తుందట. సర్పం మీదనే పడుకున్నట్టు అనిపిస్తుందట. మనిషి మంచిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇంచుమించు 30 కిలోలు వింటున్నారా, అంత 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 వయసు ఏమంటారు, ఆ వెయిట్ అంతగా తగ్గిపోయింది. అక్కడ రాను రాను చనిపోతాడు. 100 మంది మాట్లాడుతూ నువ్వు చచ్చిపోతావు అని కూడా ప్రవచనాలు చెప్పారట. నువ్వు చస్తావు, నువ్వు బ్రతుకు, దేవుడు చెప్తున్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ప్రార్థన చేసేవాళ్ళు ఇక మా వల్ల కాదు, ఇది అయ్యే పని కాదు అని అన్నారు. నా మాట మీరు వింటున్నారా? అయితే ఈ మందిరానికి వచ్చి వారు దేవుని సన్నిధానములో వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పాస్టర్ కేఫా వారికి పరిచర్య చేశారు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే దయ్యములు పట 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 ఊడిపోయి యేసుని నామం. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. మంచి చెప్పాలి, హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? అలాంటి చావసిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని నా ప్రభు బ్రతికిస్తున్నాడంటే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. స్టీఫెన్ అన్నయ్యకి, అక్కకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే కారణం ఆ దేవుడి యొక్క ప్రేమ ఒకటి, ఇంకోటి స్టీఫెన్ అన్నయ్య నా ఎడలో చూపించిన ప్రేమ ఒకటి. ఈరోజు మేమిద్దరం ఇలా కలిసి వచ్చాము అంటే నేను నా లైఫ్లో ఒక 1 ఇయర్ అపవాది శక్తులతో ఎంత ఇబ్బంది పడ్డానంటే 1 ఇయర్ ఫుడ్ లేదు, నిద్ర లేదు, నా జాబ్ కూడా నేను మానేసాను చేయలేక. కానీ ఒకరోజు విపరీతమైన తలనొప్పి, బాగా తలనొప్పి వచ్చేస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ అమ్మాయి ఒక నాటకాలు ఆడుతుంది, ఈ అమ్మాయికి అంత బాగానే ఉంది అని చెప్పారు. నాకు ఏడుపు వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. నాకు బాగాలేదు, కానీ ఇట్లా ఎందుకు అవుతుంది దేవా అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. అదే టైంలో మా హస్బెండ్ అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు అన్నయ్య ప్రేయర్ చేశాడు. నాకు అప్పుడు రిలీఫ్ అయింది ఆ తలనొప్పి నుంచి. ఒక 2 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు అదే తలనొప్పి వస్తుంది. ఎట్లా అంటే ఇంకా నేను సూసైడ్ చేసుకుందాము, నేను భరించలేని ఈ బాధ అనిపిస్తున్నప్పుడు నేను అన్నయ్యకి కాల్ చేశాను. దేవుడు ఒక్కసారి అన్నయ్య చేత నాతో మాట్లాడించు అనుకొని అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు అన్నయ్య నాకు ప్రేయర్ చేసి, విజయలక్ష్మి నీకు ఎట్లా ఉంది అని అంటే, అన్నయ్య నాకు ఇట్లా బాగాలేదు అని చెప్పేసి అంటే, ఎక్కడున్నావంటే ఇంట్లో ఉన్నాను అన్నయ్య అని చెప్పాను. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి బయలుదేరిరా, ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అని చెప్పాడు. నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు నా మీద నాకు ఎవరు చేతబడి చేశారనేది కూడా నాకు తెలియదు. కానీ గతించిన సోమవారం గొప్ప విడుదల నేను చూసాను నా లైఫ్లో. దేవుడు నాకు అన్ని ద్వారా ఈ మేలునైతే చేశాడు. ఈరోజు నేను బ్రతికుంటానికి కారణం ఒకటి దేవుడైతే, రెండోది ఈ దైవజనులు చేసిన ప్రేయర్ ఒకటి. దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడికి మహిమకరంగా ఉండాలి.